హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు గౌతమ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూకి స్వాగతం. సో ఈ ఎపిసోడు ఎక్స్క్లూజివ్గా నాగార్జున బిగ్ బాస్ గారి నిన్న ఫస్ట్ లాంచ్ ఎపిసోడ్ కాన్వర్జేషన్ మీదే ఉంటుంది. అదొక్కటే మన టార్గెట్ ఈ ఎపిసోడ్కి. చూసుకుంటున్నట్టయితే ఫస్ట్ నాగార్జున గారు వచ్చి డబల్ హౌస్ డబల్ జోష్ అన్నారు. 2 ఇళ్ళు 2 జోషు, డబల్గా ఉంటుంది జోషు అని చెప్పారు. 2 ఫస్ట్ డబల్ హౌస్ కొంచెం పర్వాలేదు అనుకున్నా, డబల్ జోష్ అయితే నాకు ఎక్కడ కనిపించలే. జోష్ ఉంది ఒప్పుకుంటాం, కానీ ఏదో అనుకో ఒప్పుకోవచ్చు కదా, కొంచెం డబల్ జోష్ అయితే ఎక్కడా లేదు. అంత ఓ ఓ నెక్స్ట్ లెవెల్ ఏం లేదు. కానీ ఒకందుకు అది ఓకేనేమో, ఒకవేళ తిప్పి కొడితే మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఇచ్చేసి కొడుతూ కదా, పాపం పాపం మన కోసమే చేశారట. సో ఇప్పుడు నాగార్జున గారు అన్నారు, 2 పార్టీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎంతగానో అభిమానించే సెలబ్రిటీలు ఒకవైపు సత్తా ఉన్న సామాన్యులు ఒకవైపు అన్నారు. సామాన్యులు కూడా మన వాళ్ళే కదా. ఆ మాట ఎందుకు అనలేదు అంటే సెలక్షన్లో అర్థమైపోతుంది. సెలక్షన్లో చూసుకుంటే సత్తా ఉన్న సామాన్యులు అని చెప్పారు, కానీ మన నుంచి కూడా వెళ్ళారు కదా ఓటింగ్. మీరు ఎన్నుకున్న సామాన్యులు అనుకోవచ్చుగా, అనొచ్చుగా, చెప్పలేదు. అంటే ఏదో కిరికిరి ఉంది. ఆ కిరికిరి ఏంటంటే నాగా గారిని సెలెక్ట్ చేసుకోలేకపోవటం, డీమన్ పవన్ని సెలెక్ట్ చేయటం. ఎందుకు సెలెక్ట్ చేశారో తెలియదు. అట్లా ఉంటుంది మనతోని. నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయాడు. బిగ్ బాస్ నాగార్జున మీకు స్వాగతం అన్నాడు. థ్యాంక్ యూ బిగ్ బాస్. అదేంటి అప్పుడు నాగార్జున మనతో అన్నారు, అదేంటి చేంజ్ అయింది, బిగ్ బాస్ చేంజ్ అయిపోయాడు, మారుస్తారని చెప్పాను కదా. అది కాదు, చేంజ్ అయింది ఆట హౌజు అని. హౌస్ కూడా ఏం పెద్ద ఏం చేంజ్ అవ్వాలి. బాగుంది, డెకరేషన్ అంతా బాగా చేశారు, లగ్జరియస్ చేశారు. కానీ 2 హౌజులు ఏంటంటే, డబుల్ హౌస్ ఏంటంటే బయట రూమ్లు పెట్టారు అంతే. అదే అనుకున్నా, డబుల్ హౌస్ అంటే ఏంటా అని. అదే ఇంట్లోనే, ఒకే ఇంట్లోనే కొంచెం డిఫరెంట్ పెట్టారు, కొంచెం దూరంగా పెట్టారు. అది కూడా కొంచెం చిన్నది పెట్టారు. కొంచెం పెద్దది పెట్టుంటే బాగుండేది. సరే, ఏదో కొంచెం ఫ్రస్ట్రేషన్ రావాలిగా జనానికి, అందుకునే ఉంటుంది. తర్వాత ఒక డైలాగ్ కొట్టాడు బిగ్ బాస్ నాగార్జునతో, శంఖాన్ని పూరించే కృష్ణుడిగా ఉండేవాడిని, ఇప్పుడు రంగంలో దిగి అర్జునుడిని అవుతాను, దారి చూపించిన వాడిని ఇప్పుడు అందరితో దారిలో పెడతాను అని. అంటే వీళ్ళ ప్రకారం ఏంటంటే, బిగ్ బాస్ అన్నిట్లు ముందు ఊరికినే అనౌన్స్మెంట్ మాత్రం చెప్పేవారు. ఇప్పుడు ఆ వాయిస్ పనులు కూడా చేయిస్తుంది అని అనిపించింది. ఏంట దారిలో పెట్టడం అనేది, సరిగ్గా దారిలో పెడతారో లేదో మనం చూడాలి. దారిలో పెట్టడం అంటే వాళ్ళు తప్పులు చేస్తుంటే నిక్కచ్చిగా చెప్పటం, సరిగ్గా ప్రతి చిన్న విషయాన్ని ఆల్టర్ చేయటం అనేది అవుతుంది. అది బిగ్ బాస్ ఎంతవరకు చేస్తాడో తెలియదు, చూడాలి. తర్వాత నాగార్జున మీ మాటలు వింటుంటే రణరంగమే అనేటట్టు అన్నారు. నాకు స్టేజ్ మీదే ఫస్ట్ రోజు రణరంగం కనిపించలేదు, లోపలికి వెళ్ళాక కూడా రణరంగం ఏం కనిపించలేదు. అసలు రంగమే ఇంకా అవుతుంది స్టార్ట్, ఇక్కడ రణరంగం అవుతుందో లేదో చూడాలి. కానీ గొడవల్లో ఛాన్స్ ఉంది, తర్వాత చెప్పుకుందాం. కంటెస్టెంట్స్ అనే ఎపిసోడ్లో 2 ఎపిసోడ్లు, ఇది ఒక ఎపిసోడ్. తర్వాత కంటెస్టెంట్స్కి మాత్రమే ఒక ఎపిసోడ్, అది కూడా షార్టే ఉంటుంది. సో తర్వాత నాగార్జున గారిని బిగ్ బాస్ చెప్పారు నాగార్జున గారికి, ఏంటంటే చూడండి సార్, కంటెస్టెంట్స్కి సెలబ్రిటీస్కి అయితే ఈజీ ఉండదు అని మీకు తెలిసింది. అంటే అర్థమైపోయింది, అక్కడే హింట్ ఇచ్చేశారు మనకి, అవుట్ హౌస్లో వాళ్ళు ఉంటారు, బయట హౌస్లో అని. సో మీతోనే స్టార్ట్ చేద్దాం, సెలబ్రిటీతో. మీరే సెలబ్రిటీ కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం ఆట. కళ్ళకు గంటలు కట్టుకోండి అన్నారు. కళ్ళకు గంటలు కట్టుకొని లోపలికి వెళ్ళారు బిగ్ బాస్ హౌస్కి. తర్వాత ఏమిటిది, కళ్ళు తెరవచ్చు మీరు అని చెప్పి బ్లైండ్ ఫోల్డ్ ఇప్పండి అంటే, ఆ తర్వాత చూసింది ఒక తెరలాగా వేశారు. ఏంటిది అని చెప్పి ఏం తెలియనట్టు అడిగారు. తర్వాత మీరు ఒక గేమ్ ఆడాలి, మీకు కూడా ఒక టాస్క్ ఇస్తున్నాను. ఏంటంటే టాస్క్ అంటే, అక్కడ దాని పేరు ఏదో అంటారు, టార్గెట్ బోర్డు ఉంటుంది.
టార్గెట్ బోర్డ్లో మీరు కరెక్ట్గా ఎల్లో అంటే మధ్యలో కొట్టాలి ఒకటి. దానికి ఏముందిలే అని ఇక్కడ మళ్ళీ ఓవర్ గ్రాఫిక్స్. వాళ్ళు ఏం చేశారంటే 1, 2, 3 ఏదో నాగార్జున వేస్తున్నట్టు ఏదో ఒకటి వేస్తున్నట్టు చూపించారు. 9 పడిపోయినాయి అంటే వెళ్ళి, అది కూడా 9 లాగా. ప్రమోషన్ చేసుకోవాల్సింది ఇక్కడ కాదు, ప్రమోషన్ చేసుకోవాల్సింది ముందు. లేదంటే ఇక్కడ ఇప్పుడు అంత ఓవర్గా ప్రమోషన్ చేసుకోలేదు. ప్రతి చిన్న రూమ్కి ఓపెనింగ్కి ఏదో ఒకటి చెత్త గేమ్లు పెట్టారు. నాగార్జున గారికి విసుగు తెప్పించేంతవరకు చేశారు. అవసరమా అంతా? ఏమిటో గేమ్లు చెప్తాం. హాల్ నుంచి కిచెన్కి వెళ్ళడానికి ఏమో మిర్చిల్ది ఏదో మిరపకాయలది ఒక తెరలాగా ఆర్టిఫిషియల్గా పెట్టారన్నట్టున్నారు. అది ఇట్లా అంటే అయిపోతుంది, వెళ్ళిపోవచ్చు నాగార్జున గారు. లేదు, మీరేదో ఫుల్ ఒక హిట్టింగ్ ఇదేదో ఉంటుంది, అది తెలుసు కాదు మనకి, ఎప్పుడు ఆడలేగా. కొట్టాలి ఒకదాన్ని, అది కాస్త 100 దాటితే పాయింట్లు, అప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అక్కడ 999 నంబర్ ఎక్కడన్నా వస్తుంది, అంతంత నంబర్ ఆ మెషిన్లలో. అంతా గ్రాఫిక్స్ ఓవర్ అయింది. ఓవర్ యాక్టింగ్ అంటే అది అంత అవసరం లేదు. ఇప్పుడు ఏంటి ప్రయోజనం చేసినా? ఎట్లా చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు. ఆ ప్రమోషన్లని ముందు ఉండాలి. నాగార్జున గారిని ఒకవేళ ముందే ఆడొచ్చుంటే అయిపోయింది. ఏదో కొంచెం నాగార్జున గారు ఆడుతున్నాడు చూడాల్సిందే అని ఒకటి వచ్చేది. సో మొత్తానికి కొంచెం ఓవర్గా డ్రాగ్ చేశారు. తర్వాత అక్కడితో నాగార్జున బయటకు వచ్చేసాక చూద్దాం ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ బిగ్ బాస్ ఫర్ యూ బ్యూటిఫుల్ హౌస్ అని చెప్పారు. ఇది ఆ పనితో ఆ హౌస్ నుంచి బయటకు వచ్చేసారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఆ డబల్ హౌస్ అనేటువంటి కాన్సెప్ట్ ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఎట్లా బిగ్ బాస్ తనంత తను ఎట్లా జోక్యం చేసుకుంటాడు, ఎట్లా దారిలో పెడతాడు అని. నాకు తెలిసినంతవరకు ఇంతవరకు చెప్పింది ఏ సీజన్లో అయినా ఒక హైప్ ఇచ్చాడు, మేము ఇచ్చేస్తాం అని. కానీ ఏం పీకింది లేదు. చివరిలోకి వచ్చేసరికి ఏమీ లేదు, సరిగ్గా చేయలేదు. అలా ఈ బిగ్ బాస్ సీజన్ హౌస్ అవ్వకుండా ఉంటే చాలు, అంతే. సో ఇది నాగార్జున బిగ్ బాస్ గారి కన్వర్సేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో మీకేమనిపించింది ఫస్ట్ చెప్పండి. బిగ్ బాస్ హౌస్ గురించి ఏ ఏరియాలో ఎక్కువ పోట్లాట్లు జరగచ్చు? నాకైతే కిచెనే ఆబ్వియస్లీ. ఇంకోటి మన హరీష్ గారు నాకు తెలిసి ఆ లాబీలో కూర్చుంటారేమో హ్యాపీగా దర్జాగా అని నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారో చెప్పండి.